అందరికీ నమస్తే అండి. మీకు ఒక వీడియో వినిపిస్తా. లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అన్నమాట. కుక్కల కంటే హీనంగా నువ్వు అసలు ఆడదానివేనా? ఒకసారి వినిపిస్తాను చూడండి. పెద్దగా ఏం కాదు, ఒక 30 సెకండ్ అంతా వినిపిస్తాను చూడండి. 4 తర్వాత రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను సుపరిపాలనని నాశనం చేయడానికి నువ్వు నీ మరిది కలిసి వచ్చారే. ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు. ఎన్నికలు రేపు జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుంది అనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది ఆడదానివేనా? నువ్వు అసలు జూన్ 4 తర్వాత నువ్వేమైనా ఎలిజిబెత్ రానివైపోతావా? జూన్ 4 తర్వాత నువ్వేమైనా ఎలిజిబెత్ రానివైపోతావా? నీ పరిస్థితి అంతే, కుక్కల కన్నా దారుణంగా తయారవుద్ది. మనం ఏమైనా జబ్బలు చచ్చేసుకుంటున్నాం ఇక్కడ, ఓ గొంతు చేసుకుంటున్నాం, ఓ తెగ ఆవేశపడిపోతున్నాం. పెద్ద పెద్ద మాటలు వద్దు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మీరు చేసిన నాశనం చాలు, మరి సపరేట్గా ఎవరు ఇంకొకటి చేయవసరం లేదు. మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిసారి కూడా ఆ నోటితోనే తగ్గించుకోమని చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినా, లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా, పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా, భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా నోటికి అదుపు ఉండదు మనకి. మన ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే మన కడుపు మాట అది నీ కడుపు మంట అలాంటిది. మండిపోతూ ఉంటావు ఇప్పుడు కూడా. పైకి నవ్వుతా మాట్లాడినా కానీ లోపల బగ మండిపోతూ ఉంటావు అన్నమాట. జూన్ 4 తర్వాత నేను వర్ణించలేను నీ బతుకుని. తేడా వస్తే అంతే. ఇవాళ నువ్వేలా అయితే సవాళ్ళు విసిరేస్తున్నావో జూన్ 4 తర్వాత మీ అందరిని వేసేస్తామని చెప్పేసి అని మాకు అయ్యే నమ్మకాలు ఉన్నాయి, మాకు అదే ఫీలింగ్ ఉంది. జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివాన ఉండదు, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. నీ పరిస్థితి అంతే, కుక్కల కంటే హీనంగా ఉంటుంది. మనం ఎంత తినేసాం, ఏం చేసాం అనేది ఆధారాలతో సహా ఉన్నాయి అక్కడ. ఈలోపు ఆవేశపడిపోయి అనవసరంగా టార్గెట్ అయిపోయి మాకు ఈ 4 రోజులే కదా, ఈ 4 రోజులు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని ఉండు. పల్నాడు ప్రాంతంలో గొడవలు చేసేది ఎవరో, సృష్టించేది ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసు. అందరూ చూసిందే, కలర్ చూస్తున్నారు కూడా. ఇవాళ నువ్వు వచ్చి పురంధేశ్వరి గారు లెటర్ రాశారు, చంద్రబాబు నాయుడు గారు రాపిస్తున్నాడు, ఇది ఎక్కడ ఏడుపు మాకు అర్థం కావట్లా. అదే సాక్షిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చూడు ఒకసారి, ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం అవుద్ది. మరి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి? మీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? కంట్రోల్ చేయలేదుగా ఎక్కడ. రాష్ట్రాన్ని మొత్తం వలకాడు చేసేయండి. ఎలాగో ఓడిపోబోతున్నాం మనం, ఓటమి ఖాయమైపోయింది. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేయండి. అల్లరులు చేయాలా, కొట్టాలా, చంపాలా, ఈ ప్రయత్నంతోనే ఉన్నారు కదా. అదే కదా కక్ష. మనం ఎంత చేసినా కానీ ప్రజలు మనం నమ్మలేదురా, మనకు ఓట్లే లేదురా, సో వాళ్ళని బతకనకూడదు. మెల్లిమెల్లిగా పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి విజయవాడకి అలా రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టించాలి, రాష్ట్రాన్ని ఒక వలకడిగా మార్చేయాలని ప్లాన్ కదా మీది. అంతే కదా. ఇవాళ నేను వెళ్ళిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి, దేశం దాటేసాడు. ఇంక వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు మామూలుగా రెచ్చిపోరు. ఇంకా వాళ్ళకి అదుపు ఉండదు అన్నమాట. ఇంకా ఏమన్నా అంటే నేను దేశంలో లేని, నాకు సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. చెప్పేసి వెళ్ళిపోయేది ఆయనే. ప్రజలు ఎవరో మనకు ఓట్లే లేదురా, నాశనం చేసేయండి వాళ్ళని. ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి జూన్ 4 తర్వాత మేము ఎరగదీసేస్తాం, మేము పొడి చేస్తాం మిమ్మల్ని. ఏం ఎరగదీసేస్తావు, ఏం పొడి చేస్తావు? మాట్లాడుతూ నువ్వు ఆడదానమైనా అంటావు, ఇంకోటి అంటావు. నువ్వో ఆడదాను కాదేమో. ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత చిల్లర వ్యాఖ్యలు అంటున్నా? మనకు ఒక వయసు వచ్చింది, మనకు ఒక పేరు ఉండి వచ్చింది, సరే మంచో చెడు ఒక పేరు ఉండి వచ్చిందిగా. అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన చిల్లరగా మాట్లాడితే మా బోటోళ్ళకి లోకు కదా, అవునా కాదా? కార్యకర్తలు మాట్లాడేది వేరేగా ఉంటుంది. సరే వాళ్ళు మాట్లాడారు అనుకోవచ్చు, నీకేం పోయే కాలం. మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని ఏకంగా ఏళ్ళు చూపించి వార్నింగ్లు ఇచ్చేస్తే ఏమవుద్ది? నేను కూడా ఎలాగెలాగెలాగనేస్తాను, నేను ఉద్దేశించి ఎలాగెలాగెలాగనేస్తాను. అయిపోద్దా? లక్ష్మీ పార్వతి జూన్ 4 తర్వాత నీ బతుకు కుక్కల కన్నా హీనంగా అయిపోద్దా అంటాను. అయిపోద్దా? ఏం అవ్వదు. ఇక్కడ మన ఆక్రోశం, మన ఉక్రోశం తప్పితే ఏమైపోద్దని అంటున్నా. ఏమన్నా అయ్యేదేమైనా ఉంటుందా? మన భ్రమ, మన పిచ్చితనం అంతమించి ఏమి ఉండదు. ఇలా ఏలేసి పిచ్చేసుకుంటూ మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడతాం, రోజు మాట్లాడతాం. లక్ష్మీ పార్వతి నువ్వు జూన్ 4 సినిమా అయిపోయిందంట. అందరూ బెదిరించేసి వాళ్ళే, అందరూ వార్నింగ్లు ఇచ్చేసేవాళ్ళే. రాష్ట్ర సమస్యల గురించి ఒకడు మాట్లాడంటారంటే ఒకడు మాట్లాడరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇదే తప్పితే
ఏ రోజైనా కానీ పట్టుమని రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించో ఏ రోజైనా మాట్లాడుతుంటే మాట్లాడి ఏళ్ళు తీపిచ్చేసి నీ సంగతి చూసేస్తాం అంటారు అంటే వాళ్ళు ఏం చూసేస్తారో 5 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారు. ఏం చూపించేశారు మాకు అర్థం కావట్లేదు. ఏం చూసేశారు? 5 ఏళ్ళు మీరే ఉన్నారు. అబద్ధం ముఖ్యమంత్రికి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు చూపించలేంది మళ్ళీ జూన్ 4 దాకా వెయిట్ చేయండి, మళ్ళీ మేము చూపించేస్తామంటే ఏం చూపించేస్తారు? ఇంకెంతకన్నా ఏం చూపిస్తారు? ప్రజలనే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. అంతకుమించి చేసేది ఏమి ఉండదు. లేదురా ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు దాకా, రేపు పొద్దున్న అధికారంలోకి రాగానే మీ సంగతి తేలుతామనో, నువ్వు చేసిన అవినీతి భాగవతాలు బయట పెడతామనో, ఇంకో రంగాను విమర్శించడం నాకు అర్థం ఉంది. అధికారంలో ఉండి మళ్ళీ జూన్ 4 దాకా ఉండాలి, ఇరగ తీసేస్తావు, ఇలా చూపించేస్తుంది, ఇలా చూపించేస్తుంది అంతే. ఇక్కడ చేతులు చూపించేసో కాళ్ళు చూపించేస్తానో పనులు అయిపోతాయి కాబట్టి ఏం కావు. మన ఉక్రోసం అంతే, టైటిల్కి తమ్ముళ్ళకి బాగుంటుంది పెట్టుకోవడానికి. సాక్షిలో టైటిల్ తమ్ముళ్ళు పెట్టుకోవడానికి బాగుంటాయి మన వీడియోలు, అంతకుమించి దేనికి ఉపయోగం ఉండదు. దేనికైనా ఉపయోగం ఉంటుందా? నేను వాడతారు అంతే. మాట్లాడితే ఎన్టీఆర్ భార్య అంటారు, సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి నీ చేతి తిట్టించారు అంటారు. అలాగని కుటుంబ సభ్యులు అని చెప్పి నేను అన్నాను, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు అలాగా. మన సంగతి ఏంటనేది, మన బతుకు ఏంటనేది మన అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా బోటోల్లో చెప్పించుకో మాకు. నువ్వు చాలా చండాలంగా ఉంటుంది. వివరించి చెప్పాలంటే చాలా దరిద్రంగా చండాలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏళ్ళు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి 4 తర్వాత ఏ హత్తం పొడిసేత్తాం పీకేత్తాం ఈ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఎన్నికల్లో రాబోతున్నాడా, ఓడిపోతున్నాడా, రేపు పొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, మనల్ని ఎవడన్నా దేకుబోడు ఉంటాడా, బుక్కను అరెస్ట్ చేసి లోపలైతే మనకి దిక్కేవాడు దివానం ఎవడు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. లేదు నేను ప్రతిదానికి ఇలాగే మాట్లాడేస్తాను, ఏళ్ళు చూపించేస్తాను, పొడిచేస్తాను, పీకేస్తాను, వార్నింగ్లు ఇచ్చేస్తానంటే తర్వాత నీ పరిస్థితి అదోగతిపోలే. ఇవాళ ఉన్నట్టు రేపు పొద్దున్న ఉండవు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. రోజులు మారుతూ ఉంటాయి. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి? ఉండవు. పరిస్థితులు మారితే జీవితాలు తారుమారు అయిపోతాయి. ఇక్కడ ఏళ్ళు చూపించేస్తుంది. ఏళ్ళు నాకు ఫస్ట్ నవ్వు అనిపించింది. నాకు అంటే మొదట్లో కొద్దిగా సీరియస్గా తీసుకున్నాను లక్ష్మీపర్వతి మాట్లాడితే, ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఎంత మాట్లాడుకున్నా అంతే మాట్లాడుతుంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడినా ఆ సాక్షి ఒక్క దాంట్లో మినహాయించి ఎవడు పట్టించుకోడు. సాక్షిలోనే పట్టించుకోవాలి. నీకు నీ ఇంట్లోనే మర్యాద ఉండదు, నీ ఇంట్లోనే గౌరవం ఎవరు నీకు? ఇంకా రాష్ట్ర ప్రజలకి ఇంక నువ్వేంటి ఉపన్యాసాలు ఇచ్చేది, సందేశాలు ఇచ్చేది మాకు అది అర్థం కావట్లా. ఏ రోజైనా నీ కొడుకు సలహాలు ఇచ్చావా? నీ కొడుకు సలహాలు తీసుకున్నాడు నీ దగ్గర? ఒక ఫోటో చూపించి మాట్లాడుతూ కుటుంబ బంధాలు అంటావు, అవి అంటావు, ఇవి అంటావు కదా. నీ కొడుకుతో కలిసి దిగిన ఫోటో ఈ మధ్యకాలంలో కానీ, లేదంటే గత 10 ఏళ్లలో కానీ, గత 5 ఏళ్లలో కానీ, ఒక పెళ్ళికో ఫంక్షన్కో పుట్టినరోజులకో ఎప్పుడోకప్పుడు ఏదో దానికి వెళ్ళే ఉంటావా అనుకో, వెళ్ళుంటావో వెళ్ళవో నాకు తెలిసి పిల్లరు నేను. ఓ ఫోటో చూపించు. మనం ఎలాగా పచ్చగా వెళ్ళలేము, మన కుటుంబ సభ్యులతో మనకు సఖ్యత ఉండదు, మనం వెళ్ళలేము, మనం మాట్లాడుకోలేము. పక్కన వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడేయాలి, పక్కన వాళ్ళు ఉద్దేశించి మనం మాట్లాడేయాలి. మళ్ళీ దానికి కూడా క్రిటిసైజమే. నీ మేధావితనం తగలట్ట ఏమన్నా అంటే మళ్ళీ మా బొట్టలు ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు ఇలా ఎలాగ అన్నారని చెప్పేసి మళ్ళీ మా మేపడే ఆడాలా. దానికి తప్పితే దేనికి పని చేయవు నువ్వు. అవి ఆడడానికి మాత్రం పని చేస్తారు. కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మాకు లక్ష్మీపర్వతి గారు.